హాయ్ అందరికి. ఒక్కొక్కసారి ఒకళ్ళ మీద కోపం వస్తే ఇంకొకళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉంటాము. ఆఫీస్లో బాస్ తిట్టాడని భార్య భర్తని, భర్త భార్యని ఇంటికొచ్చాక తిట్టేసుకుంటూ ఉంటారు, అరిచేసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా చివరికొచ్చి పిల్లల మీద చికాకు పడతారు. అలా వాళ్ళ రిలేషన్ అనేది దెబ్బతింటుంది. రెగ్యులర్ గా ఇలా గొడవ పడ్డారనుకోండి, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇదొక్కటే కాదండి, ఇంకా అనేక అనర్థాలున్నాయి ఇలా అనవసరంగా కోపాన్ని వేరొకళ్ళ మీద ప్రదర్శించటం వల్ల. ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా అరిచినా కూడా ప్రమాదమే. సందు దొరికితే చాలు బీపీ షుగర్లు ఎలా వచ్చేద్దామా, ఎలా అటాక్ చేద్దామా అని చూస్తూ ఉంటున్నాయి కదా. కాబట్టి ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటే, మనకి ఎవరి వల్లనో కోపం వచ్చినా, ఎవరితోనో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, కాస్త కోపం వచ్చినప్పుడు దాన్ని అణుచుకోవాలి అన్నప్పుడు కొద్దిసేపు ఒంటరిగా ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మన ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. కాసేపటికి మనం నార్మల్ అవ్వగలుగుతాం. లేదా మంచి మ్యూజిక్ వినడం, లేదంటే వాకింగ్ చేయడం, లేదంటే నెంబర్స్ కౌంట్ చేయడం, అంటే ఏదో ఒక రకంగా మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవటం ద్వారా కోపాన్ని మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. లేదనుకోండి ఇలాంటి అనర్థాల బారిన పడాల్సి ఉంటుంది. ఇక ఫ్యామిలీలోనే కాదు, ఇలా ఒకళ్ళ మీద మనం కోపం చూపించామనుకోండి, మంచి మంచి స్నేహాలను కూడా కోల్పోతూ ఉంటాం. నిజమే కదా. మీరు కూడా నిజమే అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటున్నారో నాకు సలహాలు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.